140వ కీర్తన 12వ వచనం. ఇక్కడ మరి ఎవరి గురించి మాట్లాడుతున్నారు భక్తుడు? బాధింపబడువారు 2 దరిద్రులు, 3 నీతిమంతులు, 4 యథార్థవంతులు. 4 రకాలైన వారు ఇక్కడ మనకు కనబడుతున్నారు. బాధింపబడువారు, అందుకే ఆయన అంటున్నాడు, బాధింపబడు వారి పక్షంన యెహోవా వాద్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. నాకు తెలుసు. భక్తుడు మాట్లాడు, నాకు తెలుసు. బాధింపబడు వారి పక్షంన యెహోవా వాద్యమాడువాడు. బాధింపబడే వారు కొన్నిసార్లు చాలా బాధపడుతుంటారు. మా పక్షంన మాట్లాడడానికి ఎవరు లేరు, నన్ను బలపరచడానికి ఎవరు లేరు, నా పక్షమున ఎవరు లేరు, అందరూ ఒకే పక్షంగా ఉంటున్నారు, మరి నా పక్షమున ఎవరు ఉన్నారు, మరి నా పక్షమున వాద్యం ఆడేవారు ఎవరూ లేరు అని మనం కొన్నిసార్లు బాధపడుతుంటాం. ఇలా బాధపడేవారు చాలామంది ఉంటారు. కానీ భక్తుడు ఏమంటున్నాడు? వారి పక్షంన వాద్యం ఆడువాడు యెహోవా అని. బాధింపవాడు వారి పక్షంన యెహోవా వాద్యం ఆడువాడు. నీకు తెలియదు, నీకు తెలియకుండానే దేవుడు వారితో వాద్యం ఆడుతుంటాడు. వారి మనసులను ఆయన వాద్యం ఆడుతుంటాడు. మరి బాధింపబడి వారి విషయంలో వారు తీసుకునే నిర్ణయాల గురించి వారికి వారే కొన్నిసార్లు మరి సతమతమవుతుంటారు. వారికి ఎలా న్యాయం తీర్చాలని, వారిని బాధ పెట్టాలని వారు అనుకుంటారేమో, కానీ వారి పక్షంలో యెహోవా వాద్యం ఆడినప్పుడు వారు కూడా సతమతం అవుతుంటారు. అందుకే అంటున్నాడు, బాధింపబడు వారి పక్షంలో యెహోవా వాద్యం ఆడువాడు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను. దరిద్రులకు ఆయన న్యాయం తీరుస్తాడు, అది నాకు తెలుసు. దరిద్రులకు ఎవరు ఉండరు, ఎందుకంటే వారు దరిద్రంలో ఉంటారు, పేదరికంలో ఉంటారు, ఆర్థికంగా వారు మరి బలం లేని వారిగా ఉంటారు, దరిద్ర స్థితిలో వారు ఉంటారు. కానీ మరి ఆయన ఏమంటున్నాడు? న్యాయము తీర్చునని నేను ఎరుగుదును. దరిద్రులకు ఆయన న్యాయము తీరుస్తాడు తప్పకుండా. దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుదును. నిశ్చయంగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతారు. నిశ్చయంగా తప్పకుండా నీతిమంతుల కార్యం జరుగుతుంది. నీతిమంతులను దేవుడు మరి ఆదుకునే దేవుడుగా ఉంటాడు, నీతిమంతులను రక్షించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి వారు ఏం చేస్తారంటే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు. ఆయన అంటున్నారు, నిశ్చయంగా తప్పకుండా నీతిమంతులు మరి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. నువ్వు చేసిన గొప్ప కార్యమును బట్టి, నువ్వు ఇచ్చిన విజయాన్ని బట్టి, నీవు వారిని బలపరిచిన బట్టి, వారిని ఆదుకున్న విధానం బట్టి, వారు బాధలలో నుంచి విముక్తులైనప్పుడు నీతిమంతులకు తప్పక న్యాయం జరుగుతుంది. ఆయన న్యాయం తీర్చే దేవుడుగా ఉంటాడు. కాబట్టి వారు నిశ్చయంగా నీతిమంతులు నీ నామమునకు, ఆయన నామమును ఎత్తి పట్టుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది అని అంటున్నాడు. అలాగే యథార్థవంతులు నీ సన్నిధిని నివసించేదారు. యథార్థంగా ఉండేవారు దేవుని సన్నిధినే కోరుకుంటారు, దేవునితోనే ఉండాలనుకుంటారు. అందుకే అంటున్నాడు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించారు. యథార్థవంతులు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి. కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుని ఎడల వారు కృతజ్ఞతలై ఉండాలి అనే ఒక ఆశతో వారు జీవిస్తుంటారు. నీతిమంతులు ఆయన సన్నిధిలోనే ఉంటారు, ఆయన స్మరించే వారిగా ఉంటారు, ఆయన నామస్మరణలోనే వాళ్ళు ఉంటారు, ఆయన నామాన్ని ఎల్లవేళలా వారు స్తుతిస్తుంటారు. ఎవరు? యథార్థవంతులు. అందుకే ఇక్కడ బాధింపబడువారు, దరిద్రులు, నీతిమంతులు, యథార్థవంతుల గురించి భక్తులు మాట్లాడుతున్నారు. మనం కూడా యథార్థంగా ఉన్నట్టయితే,
మన జీవితమే యథార్థంగా ఉన్నట్టయితే, మన యథార్థవంతులుగా మనం జీవించినట్టయితే, నీతిమంతులమై ఉండి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించినట్టయితే, దేవుడు తన సన్నిధిలోనికి మనల్ని చేర్చుకొని మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ ఈ ఉదయకాలంన దయచేయునుగాక. ఆమేన్.